ఘనంగా పీఎస్పీ హాస్పిటల్ ప్రారంభం. నెల్లూరు నగరంలో జేమ్స్ గార్డెన్స్ లో పీఎస్పీ ఆర్థో పెడియాట్రిక్స్ హాస్పిటల్ ను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై హాస్పిటల్ నిర్వాహకులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాల రోగుల నిత్య అన్నదాన సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంచి పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ పీఎస్పీ హాస్పిటల్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నెల్లూరులోని మధ్యతరగతి పేద ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఈ హాస్పిటల్ ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. డాక్టర్ పీఎస్పీ శ్రీనివాసులు ఈ హాస్పిటల్ ను ప్రారంభించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. పీఎస్పీ హాస్పిటల్ నిర్వాహకులు ప్రముఖ ఆర్థో వైద్యులు పీఎస్పీ శ్రీనివాసులు అమజ్యోతి మాట్లాడుతూ తమ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. తమ హాస్పిటల్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పీఎస్పీ శ్రీనివాసులు, డాక్టర్ అమరజ్యోతి, కంచి పరమేశ్వరరెడ్డి, కావలి డీఎస్పీ పుల్లూరు శ్రీధర్, ఇస్కా అనిల్ కుమార్ రెడ్డి, గడ్డం అశోక్ కుమార్, ఎండవల్లి శ్రీనివాసరెడ్డి, సోమవరపు సుబ్బరాయుడు, అన్నపురెడ్డి పెద్ద వెంకటరెడ్డి, గురవయ్య మరియు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. శ్రీధర్ గారికి, కంచి పరమేశ్వరరెడ్డి గారికి, ఆత్మకూరు ఉంచిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పీఎస్బీ ఆర్థోపెడిక్ హాస్పిటల్ తరపు నుంచి. మన నెల్లూరు సిటీలో పిఎస్బి ఆర్థోపెడిక్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఓపెన్ చేశారు. ఇదంతా కూడా పేద ప్రజలకు ఎక్కువగా వీళ్ళు సాయం చేయాలని వీళ్ళని కోరుతున్నాను. చిన్న వాళ్ళు పేద ప్రజలకి వాళ్ళ మీద ఎక్కువ ఫీజులు లేకుండా తక్కువ ఫీజుతో మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళని కోరుకుంటున్నా. ఇదే విధంగా హాస్పిటల్ కూడా దినాభివృద్ధి చెంది మంచి పేరు తెచ్చుకోవాలని కూడా కోరుకుంటాం. శ్రీధర్ గారికి, కంచి పరమేశ్వరరెడ్డి గారికి, ఆత్మకూరు ఉంచిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పీఎస్బీ తరపు నుంచి.